అక్క నువ్వు రా, బ్యాడ్మింటన్ ఆడుకుందాం. ఊరుకో స్తుతి. అక్క రా అక్క, ఆడుకుందాం. ఏమైంది స్తుతి? కాసేపు ఆగు, ఈ డిజైన్ ని పూర్తి చేసి వస్తాను. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? నాతో కూడా చెప్పండి. నీ డిజైన్ పూర్తి అయిందా లేదా? ఇలా చూసారా, ఈ బటన్ కు బదులుగా నేను ఇది కుట్టాను. చాలా బాగుంది ఏది కదా? చూపించు. వావ్, ఇది చాలా అందంగా ఉంది. అరే, నువ్వు ఇంత త్వరలోనే కరెక్ట్ గా కుట్టడం నేర్చుకున్నావు. మీరు చూస్తూ ఉండండి, నేను పెద్దయ్యాక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవుతా. పెద్ద బొటిక్ కూడా పెట్టుకుంటా. తప్పకుండా జరుగుతుంది. మనసులో ఆశ ఉంటే తప్పకుండా నెరవేరుతుంది. ఎప్పుడు శ్రమపడే వాళ్ళ కలలే నిజమవుతాయి. ఇంకో విషయం తెలుసా? నువ్వు చేసే నా ఈ గురించి మీకు పని- చింతే లేదు. నన్ను ఎవరూ మోటివేట్ చేయట్లేదు. అరే, ముసలిది చెప్పింది. ఏంటి మొహం అదోలా పెట్టుకున్నావు? నా బంగారు కొండ, నా పూర్తి నమ్మకమే నువ్వేనమ్మా. నువ్వే. ఆ అమ్మకి అందరి పిల్లలు ఒకలాగనే, వ్యత్యాసం చూడరు. సరే గాని రింగు ఎక్కడా? బాయ్. తప్పుగా అనుకోకు, మన మధ్య వాడు రాడు నాకు అస్సలు నచ్చలేదు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటేనే నాకు పరమ చిరాకు. దీనివల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది. గోపాల్, నేను లిమిట్ లో ఉండే లేకపోతే లేదంటే ఏంటి? నా దగ్గర ఎత్తులు వేయకు, తర్వాత నీకే ఇబ్బంది. అర్థమైందా? ఇప్పుడు చంపలో దెబ్బ పడింది. ఇకపై ఇలా చేశావంటే నిన్ను జైల్లో వేసిస్తా. అర్థమైందా? నువ్వు రాక. అవును, వాడు చంప మీద ఎందుకు కొట్టావు? వీళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. రోడ్డు మీద అలా నటించకూడదు. అరే రింగు, ఈరోజు కాలేజీకి లేటుగా వెళ్ళావా? ఎందుకు? అమ్మా, అది ఏంటనిత ఇలా అరుస్తున్నావు? పిల్లల్ని ఇలా తిట్టకూడదు. అక్క, నేను మీతో ఏమని చెప్పేది? వయసు పిల్లల్ని పెంచడం అనేది కొండెక్కడానికి సమానం. రోజు ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ఒక సమస్యతోనే వస్తున్నారు. ఈ రోజు ఎవరినో కొట్టేసి వచ్చింది. ఇదంతా ఏంటక్క? నాకేంటో చాలా భయంగా ఉంది. రేపు మరోలా ఏదైనా జరిగిందంటే? అనిత, ఇలాంటి దిగులన్నీ నువ్వు పెట్టుకోకు. ఇలా చూడు, వచ్చిన విషయాన్ని నేను మర్చిపోయాను. అందరూ స్వీట్ తినండి. అరే, ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. గుడ్ న్యూసా? మా పెద్దమ్మాయి రాధికకి ఒక మంచి సంబంధం కుదిరింది. ఏంటి స్వీటా? నాకు 2 స్వీట్ ఇవ్వండి. ఇదిగోండి, తీసుకోండి. లేదక్క, శుభవార్త చెప్పారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే, రింగు కూడా ఒక మంచి అబ్బాయిని చూడాలి. సరేనా? ఎందుకమ్మా? నేను నీకు బరువుగా ఉన్నానా? అలా కాదమ్మా, మీ అమ్మ ఆ అర్థంతో చెప్పలేదు. లేదు అంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేనిప్పుడు ఎయిర్ హోస్టెస్ అవ్వాలి. అదంతా నువ్వు పక్కన పెట్టు, సరేనా? లేదమ్మా, నేనేం చెప్పినా వినను. నాకు పెళ్ళొద్దంటే వద్దు, అంతే. ఏంటి? రింగు, రింగు ఆగు. రింగు, డోర్ ఓపెన్ చెయ్యి. శృతి, సహోనన్, రింగు, భోజనం రెడీగా ఉంది. సమయానికి భోంచేయండి. నేను బయలుదేరుతున్నాను. రేపు ఈవినింగ్ వస్తాను. అమ్మా, నేను మీతో రావచ్చా? వద్దమ్మా, నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు? అంతేకాదు, రేపు ఈవినింగ్ నేను ఇక్కడికి వస్తాను. అప్పుడు దాకా మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. గొడవ పడకూడదు, సరేనా? ఏయ్ రింగు, ఇక్కడ చూడు. నేను బయలుదేరుతున్నాను. బాయ్ చెప్పవా? అమ్మా, మీరు బయలుదేరండి, నేను చూసుకుంటా. బాయ్ అమ్మా. బాయ్ బంగారం. ఇది చాలా సులభం కదా. దీనిలో 5 పోతే 6 ఉంటుంది, 4 పోతే 6, 3 3 కలిస్తే 6, 4 2 6, 5 1 కూడా 6 కదా. మొత్తానికి 6 వస్తుంది. సులభం కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం. అక్క, ఇది ఈజీనా? నేను ఢిల్లీలో ఉన్నా రింకు కన్నా. నాన్న, నేను సూరట్ వచ్చా అనుకున్నావా? లేదు లేదు నాన్న. మీరు ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? ఇవ్వు. అవును నాన్న, నేను బాగున్నాను. మీరెప్పుడు వస్తారు? స్తుతి నాన్న. అక్క, నా దగ్గర ఇవ్వు. నేను మాట్లాడుతున్నాను కదా, ఇవ్వు. ఏ గొడవ పడకండమ్మా, నేను మీ అందరితోనూ మాట్లాడతా. ఇంతకీ అమ్మ ఎక్కడా? నాన్న, అమ్మ బొటిక్ సామాన్లు కొనడానికి రాజ్కోట్ వెళ్ళింది. ఏంటి అంటే మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారా?
ఇగో చూడండి, జాగ్రత్తగా ఉండండి, ఓకే? నాన్న మా గురించి దిగులు పడద్దు. గుడ్ నైట్, బాయ్. అక్క నాన్నతో ఇంకా కొంచెం మాట్లాడాలి. రేపు మాట్లాడుకుందాం. సరే ఇప్పుడు టైం అవుతుంది, పడుకోండి. అరే అదంతా రేపు తీసుకుందాం. ఇప్పుడు టైం అయింది కదా, మీరు లోపలికి వెళ్ళి పడుకోండి, సరేనా? వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడే ఇక్కడే. అరే మీరు డయల్ చేస్తున్న నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడింది. నెంబర్ కూడా ఆఫ్లో ఉంది. బిట్టు, ఆంటీ ఈరోజు స్కూల్కి వెళ్ళావా బాబు? ఆ, అవును, శృతి, శకున్, రింగు ఎక్కడికి వెళ్ళారు నీకు తెలుసా? నాకు తెలీదంటీ. ఆంటీ, నేను శకునక్క తర్వాత స్తుతి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దారిలో రింకు అక్కని కలిసాము. ఏ శకున్, స్తుతి వచ్చేసారా? సరే నాతో రండి. మీరు ఎక్కడక్కా? మీ స్కూల్ బ్యాగ్స్ బిట్టుకి ఇవ్వండి. ఇప్పుడు నాతో రండి, మనం వెళ్లే దారిలో మాట్లాడుకుందాం. తీసుకో, ఇది ఇంటి బయట పెట్టేసే, సరేనా? రింగు ఇద్దరిని ఎక్కడికి తీసుకెళ్ళింది? నాకు తెలీదంటీ. ఉమెన్, పెళ్లి చేసుకోకుండానే సగం జీవితాన్ని గడిపేశావు. నీకు ముందు వెనక ఎవరు లేరు చూడు. పెళ్లి చేసుకోకపోతే వయసైన కాలంలో ఏం చేయగలవు? ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు? దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించడం? ఇంకొన్నాళ్ళు పోనీ అప్పుడు ఆలోచిద్దాం. శృతి, శకున్, రింగు ఇక్కడికి వచ్చారా? లేదే, ఇక్కడికి రాలేదే. అరే దేవుడా, అక్క ఈ ముగ్గురు అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. అందరూ తెలీదనే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. అనిత, ఎందుకు ఇలా భయపడుతున్నావు? అందరూ మంచి పిల్లలు, బయట ఎక్కడైనా వెళ్ళి ఉంటారు, వచ్చేస్తారులే. అనిత, ఏమని తెలిసిందా? లేదు, ఆర్తి అక్కని కూడా వచ్చి కలవలేదట. నేను నీకు చాలా సార్లు చెప్పాను ఒంటరిగా వదిలేసేలద్దని, కానీ నువ్వు నేను రాత్రి నుండి కనబట్టలా. మధ్యాహ్నం దాకా ముగ్గురు కలిసి ఉన్నారట. శృతి, సహోన్ స్కూల్కి కూడా వెళ్ళారట. రింగు దారిలో ఇద్దరిని చూసిందట. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సరే సరే, నువ్వు వేడవకు, ధైర్యంతో ఉండి ముందు వాళ్ళని వెతుకు. ఇంకో విషయం, నైట్ ఏ ట్రైన్ దొరికినా కానీ వెంటనే పట్టుకుని సూరత్ వస్తా. తనేనా మీ పెద్ద కూతురు రింకు? మీ 2 పిల్లల్ని తీసుకెళ్ళింది ఈమెనేనా? ఇందులో భయపడడానికి ఏముంది? సార్, ఇప్పుడు సాయంత్రం కూడా అయింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. రింగు ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. ముగ్గురైతే సరదాగా ఏదైనా మూవీకి వెళ్ళిండొచ్చు. మీరెందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు? మీరైతే ఇంటికి వెళ్ళండి, వాళ్ళైతే ఇంటికి తెస్తారు. ఆహా, లేదు సార్. సార్, ఇప్పుడు దాకా నా పిల్లలు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందే లేదు సార్. మీరు ఇప్పుడే కదా చెప్పారు మీరు ఇంట్లో లేదని. నేను ఒక పని మీదే బయటికి వెళ్ళాను సార్. కానీ ఇదే సమస్య. ఫస్ట్ ఈ కేర్లెస్గా ఉంటారు, తర్వాత ప్రాబ్లం అని చెప్పి ఇక్కడ క్రియేట్ చేస్తారు. మీకు అంత ప్రాబ్లం ఉంటే ఎందుకు వదిలేసి వెళ్తున్నారు? రోడ్లో వదిలేసి వెళ్ళలేదండి, ఇంట్లోనే వదిలి వెళ్ళింది. మీరు ఎఫ్ఐఆర్ వేయండి. నాదంతా గొంతు లేపి మాట్లాడకూడదు. మీరు కూడా మా దగ్గర సరిగ్గా మాట్లాడలేదు. నేను ఇక్కడ వార్డ్ కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. మీరు ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయండి. మీరు అక్కడ పని చేస్తున్నారా? అది మంచి విషయమే, కానీ ఇక్కడ మీ పని అయిపోయింది. మీరిద్దరు బయలుదేరండి. ఏంటి మీరు ఇలా చేస్తున్నారు? ఇంకేం చేయాలి? ఇలా చెప్తే ఎలా? బయలుదేరండి. ఇలా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చేస్తున్నారు? సార్, చెప్పింది వినండి. ఇట్రండి సార్, ఇట్రండి.
అనిత ముందు నిన్ను నువ్వు చూసుకో. నీళ్లు తాగమ్మా. వచ్చేసారా? పోలీసులు ఏం చెప్పారు? ఆ? వాళ్ళేం చెప్తారు? ఎఫ్ఐఆర్ కూడా వేయనంటున్నారు. ఇప్పుడు మన పిల్లలు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో ఏమీ తెలియడం లేదే. సరే, జరగండి. అయ్యో అనిత, అనితమ్మా. ఒక్క నిమిషం మేడం, బాడీని టచ్ చేయకూడదు నిర్లక్ష్యం ప్లీజ్. వల్ల నా పిల్లల్ని నేను పోగొట్టుకున్నాను. మీరు ఎలాంటి యాక్షన్ తీనన్నారు కదా. ఇలాగే పోలీస్ వాళ్ళు నడుచుకుంటారా? చాలా చెప్తున్నాం కదా. ఈ జరగండి. ఆటల్ని మా దగ్గర చూపించకండి. చాలా ఎక్కువ చేస్తున్నారు. పోలీసులారా, తీసుకెళ్ళిపోండి. నా కూతుర్ని ముట్టుకోవద్దు. ఏయ్, నా కూతుర్ని నువ్వు ముట్టుకోకూడదు. నా ఇద్దరు కూతుర్ని నేను కోల్పోయాను. వెళ్ళండి, నా కూతురు రింగిని వెతికి కనిపెట్టండి. మన కళ నిజమవ్వాలంటే ఈ ప్రపంచంతో పోరాడచ్చు, మన పరిస్థితితో పోరాడచ్చు. శృతి ఇంకా షగున్ దృఢమైన నమ్మకంతో వాళ్ళు గెలుచుండొచ్చు. కానీ ఎవరో వాళ్ళ జీవితాల్ని నాశనం చేశారు. ఇద్దరి పిల్లల కళని మట్లో కలిపేశారు. వీళ్ళ సహోదరి అయిన రింకుని చచ్చిన శవంలాగా వాళ్ళు మార్చేశారు. పగ తీర్చుకోవడం కోసం ఇలా చేశారా? ఇలాంటి నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ విషయం అసలు అన్ని పత్రికల్లో ఒక న్యూస్ గానే బయటకొచ్చింది. ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర నుంచి ఒక క్రైమ్ బ్రాంచ్ కే వాళ్ళు అప్పగించారు. అయినా సరే ఇలాంటి నేరాలు జరిగిన కథలు ప్రపంచంలో ఎక్కువగా జరుగుతున్నాయి. పోరాటం చేస్తేనే న్యాయం దొరుకుతోంది. ముందు మనకు ఒక విషయం తెలిసే తీరాలి. రింకు షకు సుతిని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆ తర్వాతే రింకు కనిపించలేదు, కానీ షకు సుతి బాడీ దొరికింది. మేము కూడా ఇది తెలుసుకోవాలనే ప్రయత్నిస్తున్నాం, కానీ ఏమీ అర్థం కావడం లేదు. శకున్ మరియు స్తుతి అక్కతో ఇదిగో ఈ దారిలోనే వచ్చాము. రింకు అక్కయ్య వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళింది. ఈ డైరెక్షన్ లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా చూసారేమో కనుక్కోండి. అలాగే ఇక్కడ ఏమైనా సీసీటీవీ ఉంటే ఆ ఫుటేజ్ తీసి చెక్ చేయండి. ఓకే మ్యామ్. సార్, శృతి సహుని మేము కోల్పోయాం. కనీసం మా కూతురు రింగ్ అయినా దక్కితే చాలు, మేము ఎలాగోలాగా జీవిస్తాం. సరే వదులు, ఏడవకు, నేనున్నాను. మేము పూర్తిగా ప్రయత్నిస్తాం. మీ అమ్మాయిని వెతుకుతానికి మేము ఫుల్ ఫోర్స్ని దింపుతాం. అది సరే గాని మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మీ అమ్మాయితో ఎవరిలా నడుచుకుంటారు? లేదు సార్. ఒక అబ్బాయి ఉన్నాడు సార్. తను చాలా దారుణమైన వ్యక్తి సార్. కొన్నాళ్ల క్రితం నా కూతురు రింగు దగ్గర తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడు. అందుకు సగున్ తనని కొట్టింది కూడా. ఇప్పుడు నేను చంపలో కొట్టాను. మరోసారి ఇలా జరిగితే నేను జైల్లో పడిస్తా. నువ్వు రా అక్క. రింకు ఎక్కడ్రా? రింకు ఎక్కడ్రా? నన్ను ఎందుకు సార్ అడుగుతున్నారు? తనగా వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్ అడగచ్చుగా. ఆ ఎదవై ఇంతకి తెగించి ఉంటాడు సార్. రింకు బాయ్ ఫ్రెండా? అవును సార్. ఎవరది? సార్, వాడి పేరు నాకు తెలీదు, కానీ రింకుతో చాలాసార్లు వాడిని చూశాను. రింకు వాడితో బైక్లో వస్తుంది సార్. షగున్ నన్ను కొట్టింది. నేనంటే తనకి ఇష్టం లేదు సార్.
ఆ విధంగా అబ్బాయి అంటే కూడా ఇష్టం లేదు సార్. ఆ అబ్బాయి విషయాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళిద్దరూ అస్తమానం గొడవ పడేవాళ్ళు. బాయ్. వాణ్ణికపై కలవనని ఆ రోజు చెప్పారుగా. నువ్వు ప్రామిస్ చేసినావని ఆ రోజు మమ్మీతో చెప్పలేదు. కానీ నువ్వు ఏంటి అన్నా, నీ ప్రాబ్లం ఏంటి? ఇది నా లైఫ్. ఎవరిని మీట్ అవ్వాలి అవ్వకూడదని అది నేనే డిసైడ్ చేస్తాను, నువ్వు కాదు. సరేలే, ఇకపై అమ్మ నీతో మాట్లాడుతుంది. శకున్, నేను చెప్పేది విను. రింకుకి నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా చూడు, లేకపోతే కథ చెప్తున్నాడా? రైట్ సార్. ఏమైంది మా? చాలా మౌనంగా ఉన్నారు. లేదు, ఏం పర్లేదు, కాస్త టైర్డ్గా ఉంది అంతే. రండి మా, మీకు నేను మసాజ్ చేస్తాను. వెనుక రండి. కాలు పిసుకుతాను. మమ్మీ, మీకేం కాలేదు. విటమిన్ లోపం వల్ల ఇలా జరిగింది. నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను. ఇంట్లో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారా ఏంటి? నా టానిక్ ఏంటో మీకు తెలుసా? ఏంటి? మీ ముగ్గురే. మీ ముగ్గురు వచ్చి నన్ను కౌగులించుకోండి, నాకు ఎనర్జీ వస్తుంది. ఇక ఏడ్చి ఏం ప్రయోజనం? ఏడుస్తాం వల్ల మన కూతుర్లు మనకి తిరిగి రారు. నిన్ను నమ్మే కదా ముగ్గురు ఆడపిల్లల్ని వదిలే. నీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన కూతుర్ల పరిస్థితి. వీటన్నిటికీ మీరే కారణం. ఏంటి? నాకు పిల్లల్నిచ్చింది తప్ప నా కోసం మీరు ఏం చేశారు? ఎప్పుడైతే వాళ్ళకి మీ అవసరం కావాల్సి వచ్చిందో అప్పుడు వాళ్ళతో పాటు మీరు లేరు. మీ ఈ సోమరబోతో నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు నా పిల్లలు బాధపడుతున్నారు. ఇందుకు కారణం మీరు. సార్, సగున్ శృతి పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఇద్దరి ఇంటర్నల్ ఆర్గాన్స్ లో ఇంజురీ మార్క్స్ ఉన్నాయి. ముందు ఇద్దరిని రేప్ చేశారు, ఆ తర్వాత పీక పిసికి చంపేశారు. రింకు లీడ్ లేదు సార్. దాంతో రింకు వాళ్ళిద్దరి సిస్టర్స్ని ఎక్కడికి తీసుకెళ్లాడో ఏంటో ఏమీ తెలియదు సార్. సార్, రింకు ఫోను వాళ్ళ ఇంటి పక్కనే ఆ మధ్యాహ్నం ఆఫ్ అయిపోయింది సార్. సార్, తర్వాత కాల్ డేటా రికార్డులో కార్తీక్ అనే అబ్బాయి నంబర్ దొరికింది సార్. ఇతనే కార్తీక్ సార్. హత్య జరగబోయే ఆ రోజు ముందు రోజు ఈడు ఫోను రింకు వాళ్ళ ఇంటి పక్కన యాక్టివ్గా ఉండింది. రింకు అండ్ కార్తీక్ టచ్లోనే ఉంటున్నారు సార్. కాల్ డేటా చెక్ చేసి చూస్తే ఇద్దరికి అఫేర్ ఉండొచ్చు. కార్తీక్ ఎక్కడున్నాడు? సంగం విహార్. నేను ఒక టీంని అక్కడ పంపించాను సార్. కార్తీక్ ఎక్కడ? వాడి ఫోన్ ఎందుకు ఆఫ్ లో ఉంది? నా కొడుకు ఏం చేయలేదు, మీరు అలా అయితే వాడు ఎక్కడ ఉంటాడో మీకు బాగా తెలుసు. రేపు లోపు వాడు స్టేషన్కి రావాలి, లేకపోతే మీరే దాచిపెట్టారని రేపు అరెస్ట్ చేస్తాను. ఏంటి మీరేం చెప్తున్నారు సార్? ఉండదు, రింగుకు బాయ్ ఫ్రెండ్ ఉండే అవకాశం లేదు. వీడి పేరు కార్తిక్. రింకుని వీడు డైలీ మీట్ అయ్యారు. మీరు ఆ కుర్రాడిని ఇంటి పక్కన బయట ఎక్కడన్నా చూసారా? లేదు సార్, నేను వీడిని చూసిందే లేదు. మీ ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు కదా, ఆ రోజు వీడి ఫోన్ ఇక్కడే యాక్టివ్గా ఉండింది. సార్, నేను నిజమే చెప్తున్నాను. వీడు ఎవడో నాకు అసలు తెలీదు, నేను చూసిందే లేదు. అంతేకాదు, ఆ రోజు నైట్ నేను ఇంట్లో లేను. అంటే ఏంటి? మీరు లేని టైంలో వాడు ఇక్కడికి వచ్చాడా? సార్, నేను గోపాల్ దగ్గర కార్తీక్ ఫోటో చూపించాను. ఈ అబ్బాయిని వాడు కూడా చెప్తున్నాడు సార్. వీడి వల్ల ఇద్దరు సిస్టర్స్ గొడవ పడ్డారంట. దాంతో సగున్ రింకీని బెదిరిస్తూ ఉంది. ఈ విషయం అమ్మతో చెప్పేస్తానని చెప్పిందట. కానీ నేను రింకు వాళ్ళ అమ్మని అడిగానే, వాళ్ళకి రింకు ఎఫ్ఐఆర్ గురించి ఏమీ తెలియదట. ఒకవేళ రింకు ఈ విషయంలో భయపడి ఉండొచ్చు. సగున్ నిజం చెప్తుందని భయపడి ఉండొచ్చు. అందువల్లే కార్తీక్ రింకు పారిపోయి ఉండొచ్చు. దాంతో వాళ్ళిద్దరూ ఇద్దరు సిస్టర్స్ని రేప్ చేశారు. ఒకవేళ ఇలా ఉండొచ్చు.
కార్తీక్కి ఇద్దరు సిస్టర్ మీద ఒక కన్నేసి ఉండొచ్చు. ఇలా చూడు, మనం కార్తీక్ని ఎలాగైనా వెతకాలి. కార్తీక్ దొరికితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. నేనేమి నీ కలల్ని కాదనలేదు, కానీ నాకు భయంగా ఉంది. నాకు మిమ్మల్ని చూస్తేనే భయంగా ఉంది. మీరు నా పైన ప్రేమ ఉందని నోటితో చెప్తున్నారు, కానీ నిజం ఏంటంటే మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు. అందుకనే నాన్న చాలు మిమ్మల్ని. రింకు. ఏమైంది? నిజం వినలేకపోతున్నారా? అలాగే మీరేం చెప్పినా నేను వినలేను. నువ్వు నోరు మూయి, లేకపోతే లేకపోతే ఏంటి? చెప్తావా? చెప్పుకో. నేను దేనికి భయపడను. సార్, మీరు నన్ను అనవసరంగా సందేహపడుతున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. నేను మా మావి ఇంటికే వెళ్ళాను సార్. మీరు నా మీద సందేహపడుతున్నారని మా నాన్నగారే నాకు ఫోన్ చేశారు. నేను వెంటనే ఇక్కడికి వచ్చాను సార్. చాలా ఈజీగా అబద్ధం చెప్తున్నావు. అదంతా లేదు సార్, నేను అబద్ధం చెప్పట్లేదు. నేనే ఒప్పుకుంటాను సార్. నేను రింకు ఒకరికొకరు 10వ ప్రేమించుకున్నాం. తారీఖు రింకు తన సిస్టర్తో నేను చూడడానికి వచ్చింది. లేదు సార్, తను తన సిస్టర్ తీసుకొని నా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఎందుకంటే 9th నైట్ తనని మీట్ అయ్యేవి కదా. అదంతా లేదు సార్. లేదా? కాల్ రికార్డ్స్ చూపించనా? అది కూడా మిడిల్ నైట్. రింకు వాళ్ళ అమ్మ లేనప్పుడు గుర్తొచ్చిందా, లేకపోతే గుర్తు చేయమంటావా? వద్దు సార్, గుర్తుకొచ్చింది సార్. నేను అక్కడికి వెళ్ళాను, కానీ రింకు అక్కడ. ఏమైంది? అరే ఏంటి రింకు, ఈ టైంలో నన్నెందుకు పిలిచావు? కార్తీక్ అమ్మ నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. రాజ్కోట్కు కూడా ఆ అబ్బాయిని చూడ్డానికే వెళ్లారు. వాళ్ళు గాని నాకు పెళ్లి చేస్తే నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటా. సరే, ఒక పని చేద్దాం. నువ్వు నాతో పారిపోయి వచ్చే, మనం పెళ్లి చేసుకుందాం. లేదు కార్తీక్, ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనే లేదు. చెప్పాను కదా నేను ఎయిర్ హోస్టెస్ అవ్వాలని. ఐ నో రింకు, కానీ నువ్వే కదా నాతో చెప్పావు మీ అమ్మ నీకు బలవంతంగా పెళ్లి చేసి పెడుతుందని. నువ్వు ఎయిర్ హోస్టెస్ అవ్వగలవా? అక్క, నువ్వు ఇంతగా దిగజారి వెళ్తావని నేను అస్సలు అనుకోలేదు. అమ్మ లేని సమయంలో వీడితో. ఇలా చూడు, నా మాట విను. కార్తీక్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. లేదు రింకు. ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నానా? సార్, నేను అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు సార్. నెక్స్ట్ డే నేను రింకుతో అసలు ఫోన్లో మాట్లాడలేదు. మీరు కావాలంటే ఖచ్చితంగా ఇదేరా నీ ప్లానింగు? రింకు సిస్టర్ షకు నీకు సరిపడలేదు, అందుకని రింకును అదంతా పొందడానికి. కాదు సార్, రింకుని నేను ప్రేమించానంతే, కానీ తప్పుగా నడుచుకోవాలనుకోలేదు. నేను ప్రేమించానంతే సార్. సార్, నన్ను నమ్మండి సార్, నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్. సార్ ఈ కార్తీక్ గోపాల్ కన్నా భయంకరంగా ఉన్నాడు. వాడే స్ట్రైట్ గా స్టేషన్కి వచ్చి మన నమ్మకం కలిగించాలనుకుంటున్నాడు. హత్య జరిగిన రోజు నుంచి ఇవాల్టి దాకా కార్తీక్ ఎక్కడున్నాడు? గోపాల్ నోరు తెరిచాడా? లేదు సార్, గోపాల్ ఏం మాట్లాడలేదు, వాడి ఫ్రెండ్ కూడా ఏం మాట్లాడలేదు. సార్, జ్యోతినగర్ పోలీస్ స్టేషన్లో రింకు బాడీ దొరికింది సార్. రింకు! స్తుతి లోదియా, వయసు 12, బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలని ఆశ. షగున్ లోదియా, వయసు 16, ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఆశ. రింకు లోదియా, వయసు 18, ఎయిర్ హోస్టర్ అవ్వాలని ఆశ. ముగ్గురు అమ్మాయిలు అంబిషియస్గా ఉన్నారు. ఏ పరిస్థితిలో జీవించారో దాన్ని బట్టి చూస్తే కళ చాలా పెద్దదిగా ఉంది. ఎవరికో ఆ పిల్లల కళ అసలు నచ్చలేదు. ఫ్యామిలీతో శత్రుత్వం ఉంది. రేప్ మర్డర్ చేసి కోపాన్ని చూపించారు. కానీ అనిత, శోభిత్ గోపాలం తప్ప ఇంకెవరిని అనుమానం పడలేదు. ఇదే నాకు ఇబ్బందిగా ఉంది. ఇద్దరు అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు. ఇదేదో పెద్ద పన్నాగంలా అనిపిస్తోంది. ఇంతవరకు ఒక విషయం కూడా మనకు తెలియట్లేదు. అదేంటంటే రింకు తన సిస్టర్స్ తీసుకుని ఎక్కడికి వెళ్ళుంటుంది. ఓకే,
ఈ ఫ్యామిలీ, ఫ్రెండ్, రిలేటివ్, ఎనిమీస్ అందరినీ పట్టుకోవాలి. ఓకే సార్. ఎందుకురా నా కూతురిని చంపావు? ఎందుకురా నా కూతురిని చంపావు? నేను నచ్చకపోతే నా కూతురిని చంపేస్తావా? ఆ కారణాలతో నా కూతురిని చంపేస్తావారా? వదలవయ్యా. నిన్ను వదలరా. వదలరా నిన్నే. ఆగ్రా రే. మర్యాదగా ఇక్కడి నుంచి వదలరా. ఏం చేస్తావురా? అన్యాయంగా నా కూతురు చంపేశావు. నా కూతురు ఎందుకురా చంపావు నువ్వు? సార్, పిల్లల ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను. పిల్లల ఫాదర్ శోభిత్ 8 సంవత్సరాలుగా ఢిల్లీలోనే ఉన్నాడు. ఈ 8 సంవత్సరాలుగా వాడు తిరిగి కూడా రాలేదు. కానీ పిల్లలు కనిపించకుండా పోయిన తర్వాత సడన్గా ఇక్కడికి వచ్చాడు. అనిత వాళ్ళ పక్క ఏరియాలో ఉన్న వాళ్ళ అత్తగారింట్లోనే ఉంటుంది. కానీ అనిత గత 6 నెలలుగా పిల్లలతో ఒంటరిగానే ఉంటుంది. అనిత ఎందుకు అక్కడి నుంచి వచ్చింది? దానికి కారణం? సార్, మన ఇన్ఫార్మర్స్ వెళ్ళారు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. అనిత వాళ్ళ కూతుర్లు చనిపోయాక అనిత వాళ్ళ అత్తగారింట్లో ఒక్కరు కూడా రాలేదు. మొగుడు పిల్లలు ఏదో పెద్ద విషయాన్ని దాచుతున్నారు. ఈజీగా దాన్ని బయటికి తీయలేకపోతున్నారు. ఓకే, అనిత అత్తగారింటిని చూద్దాం వెళ్ళి. ఓకే సార్. నేను నా కాళ్ళు చేతులు మాత్రం బాగా ఉండుంటే నేనే అనిత శోభితిని కలవటానికి అక్కడికి వెళ్ళుండేవాడిని. కానీ నేనేం చేయాలి? నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వైనా వెళ్ళి చూసుండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఫస్ట్ అడ్వైస్ ఇవ్వడం ఆపండి. నాకు వాళ్ళ గురించి బాధ లేదు. నువ్వు అలా మాట్లాడొద్దు. నీ పెద్ద అన్నయ్య కదా, నువ్వు వెళ్ళి చూడొచ్చు. మిమ్మల్ని బయట పోలీసులు నించున్నారు. మీ ఇంటికి వెళ్ళాం మేము. మీ నాన్న ఒక విషయం చెప్పారు. ఏంటి? ఏమన్నారు? వేరేం లేదు, మీరు పని విషయంగా ఇంకో టౌన్కి వెళ్ళారు. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అనిత మేడం అత్తగారిల్లు వదిలేశారు. అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేశారు. కానీ అత్తగారిల్లు ఇక్కడే ఉంది కదా. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా గొడవలు జరిగాయి. అనిత మేడం అక్కడ ఏ విషయానికి గొడవలు జరుగుతాయి, కొట్టుకుంటారో చెప్తారా? ఎందుకు అక్కడి నుంచి వచ్చేశారు? అలాంటి మాటలు, గొడవలు మాలో ఎప్పుడూ జరగలేదు. అది ఊరికేనే. ఏంటి ఊరికే? అంటే చిన్న చిన్న విషయాలకు దెప్పి పొడుస్తారు, అంతేగాని ఇంకేమీ లేదు. సరే, నువ్వెన్ని రోజులంతా ఇక్కడ ఉంటావో వీళ్ళంతా మన చరిత్రను లాగుతూనే ఉంటారు. ఇంకా సమయం ఉంది. నాతో ఢిల్లీకి వచ్చాయి. వీళ్ళ నడవడికి మీద నాకు అనుమానం ఉంది. వీళ్ళు ఏదో దాస్తున్నారు. 3 అమ్మాయిల్ని పోగొట్టుకున్నందువల్ల వాళ్ళని ఫోర్స్ చేయటం మంచిది కాదు. మన వాళ్ళని పనిలో పెట్టు. వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. సార్, మీతో ఎన్నిసార్లు చెప్పాను రేపర్ని వేసుకోమని? వేసుకోనంటున్నారే. ఈ ఇంట్లో నేను ఇంకా ఎంత అనుభవించాలో తెలియట్లేదే. ఇదంతా ఉతకడానికి ఇక్కడికి వచ్చానా? లేకపోతే నన్ను చంపి పారేసేయ్. ఎలాగైతే అనిత పిల్లల్ని నువ్వు ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? నోటుకొచ్చిందంతా మాట్లాడతారా? ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? మీ నాన్న ఏం మాట్లాడుతున్నారో వినండి. చూస్తున్నారు. క్లోజ్ చేయి. ఇప్పుడు చెప్పండి, ఏదో విషయాన్ని మీరు దాస్తున్నారు. సార్, అదేంటంటే సార్, ఇక నీకే భయపడినా నేను. ఈ భారంతో నేను అస్సలు చావనరా. అందరికీ అన్ని విషయాలు చెప్తాను. ఇలా చూడండి, మీరు ఎవరిని చూసి భయపడొద్దు. మీరు నిజం చెప్పండి, పోలీస్ మీతోనే ఉంటుంది. నా కోడలు నాకు బాగానే సేవ చేసింది. అందుకే నేను తీర్మానించాను, నా దగ్గర ఉన్నదంతా అనితకి తన కూతురికి రాసి పెట్టాలని డిసైడ్ చేశాను. కానీ శోభిత్ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అనిత వాళ్ళిద్దరు కూతుర్లు వీళ్ళ కంట్లో బాగా పడ్డారండి. ఇంతకు ముందు వాళ్ళు తినే భోజనంలో విషం కలిపి చంపాలనుకున్నావు. ఏమైంది?
పిల్లలు ఎందుకు ఇలా వామిట్ చేసుకుంటున్నారు? మీరు నన్ను అడుగుతున్నారే, మీరే వెళ్ళి కనుక్కోండి. అమ్మా, ఏమైందమ్మా? సార్, మావయ్య కూడా అనితని తప్పుగా అర్థం చేసుకున్నారు. అవును సార్, ట్రీట్మెంట్కి అయితే నేనే సొంతంగా డాక్టర్ని తీసుకొచ్చాను. డాక్టర్ ఏం చెప్పారంటే ఫుడ్ పాయిజన్ వల్లే ఈ వామిటింగ్ అయిందని. కానీ అనిత, వదిన అయితే ఎవరు నమ్మలేకపోతున్నారు. వదిన కోపగించి ఇంటి నుంచి వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిన వెంటనే మీ నాన్నని ఇబ్బంది పెట్టావా? తర్వాత మొత్తం ప్రాపర్టీని నీ పేరు మీద రాయమన్నావు, అంతే కదా? లేదు సార్, నేను అలాంతా ఏం చేయలేదు. నాన్ననే అన్నకి ఏదో కుటుంబ ఆస్తులు ఇవ్వకూడదని చెప్పారు. అన్నయ్య అయితే వదినని చాలా మోసం చేస్తున్నాడు. ఏంటి మోసం చేసింది? సార్, శోభిత అనేకి జతిన్ అనే పేరులో వైఫ్కి అఫేర్ ఉంది సార్. మా ముఖం అయితే మేము బయట చూపించలేకపోయాం. మళ్ళీ నా భార్య వెంట వచ్చావంటే కళ్ళు పీకేస్తాను, అర్థమైందా? ఇంకొకసారి నా భార్యని చూసావనుకో గుడ్లు పీకేస్తాను. ఏమనుకున్నావు? అది నిజమే సార్. శోభిత్ చేసే పనుల వల్ల మేము చాలా కష్టపడుతున్నాం. కానీ యతిని కూడా నీతిమంతుడు కాదండి. కొన్ని రోజుల్లోనే వాడి భార్య కనపడకుండా పోయింది. యతినే తన భార్యని చంపుంటారని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. సార్, చెప్పాలంటే ఆ యతీన్ పిల్లల్ని కూడా వదిన కూడా ఇక్కడ చంపడానికి వచ్చేశాడు. అందుకే శోభితానైతో ఉండే సావాసాన్ని కట్ చేసేశాడు. ఇక చూడు అనిత, త్వరగా బయలుదేరు. 4ంటికి ఢిల్లీ ట్రైన్. నేను పని పూర్తి చేసుకుని వస్తా. ఆ లోపల నువ్వు ప్యాక్ చేసి ఉంచు. సార్, సగున్ శృతి మరణానికి ఒకరోజు ముందు అనిత రాజ్పుట్లో ఉన్నట్టు చెప్పింది. కానీ బరోడాలో తన ఫోన్ యాక్టివ్గా ఉండింది. వాట్? అవును సార్. దాంతోపాటు అనితకి ఉమన్ దగ్గర నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి సార్. దాంతో ఉమంగ్ ఫోను బరోడాలో అదే చోట్లో యాక్టివ్గానే ఉండింది సార్. ఈ ఉమంగ్ ఎవరు? ఉమంగ్ అనిత ఒక పెద్ద సిస్టర్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు సార్. ఇంకో విషయం కూడా తెలిసొచ్చింది. యతిన్ భార్య చాలా రోజులుగా కనిపించలేదు. దాంతో యతిన్ భార్యకి శోభిత్కి ఎఫైర్ ఉండింది. కొద్ది రోజుల ముందు శోభిత్ యతిన్ గొడవ పడుతూ ఉన్నారు సార్. ఎందుకంటే యతినే ముగ్గురిని చంపుండొచ్చని అనుకుంటున్నాడు. ఈ విషయాన్ని శోభిత్ చెప్పలేదు, అనిత చెప్పలేదు. అనిత ఇంకో విషయాన్ని కూడా దాచింది. వాళ్ళ పిల్లలకి విషం ఇచ్చి చంపింది కూడా తను చెప్పనే లేదు. ఇప్పుడు అనితకి ఉమంగ్కి అఫైర్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీలో ఉన్న బంధం ఏంటి? సార్, నేను ఆర్తిని కలవడానికి అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తుంటాను. అందువల్ల ఈయన్ని నాకు బాగా తెలుసు. నువ్వు రాజ్కోట్కి వెళ్ళినట్టు నాకు బాగా తెలుసు. కానీ ఆ తర్వాతే తెలిసింది నువ్వు వీడితో వడోదరలో ఉన్నావు. అక్కడ మీరిద్దరూ ఒకే హోటల్లో ఒకటిగా కలిసి ఉన్నారు. ఇక మీదట మీ ఇద్దరి మధ్య ఏం లేదని మాత్రం చెప్పొద్దు. సార్, ఈ బంధానికి పేరు ఫ్రెండ్షిప్. శోభిత్ ఎప్పుడు నా గురించి దిగులు పడలేదు. నన్ను 3 అమ్మాయిలతో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన నా పిల్లలతో నేను ఒంటరిగా గడిపాను. ఒక స్త్రీ ఒంటరిగా ఉంటే ఎలాంటి ప్రాబ్లమో మీకు తెలుసు కదా. ఇదంతా నాకు కూడా జరిగింది. ఒకసారి మా అక్క ఆఫీస్ అందరూ ర్యాలీకి వెళ్ళారు. ఎందుకంటే ఉమంగ్ గారు వచ్చి నన్ను కాపాడారు. ఆర్తి అక్క కూడా అక్కడికి వచ్చారు. ఆ తర్వాత కుందన్ని జైలుకి పంపారు. ఇప్పుడు కూడా వాడు జైల్లోనే ఉన్నాడు. కానీ ఏంటి చెప్పు. జైల్లో ఉన్నాడని ఏంటి ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? ఒకవేళ మీ అమ్మాయిలకి మీ గురించిన రిలేషన్షిప్ తెలిసి అందువల్ల మీరు కలిసి ఇలా మాట్లాడుతున్నారు. అసలు మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? నా కూతుర్ని నేనెందుకు చంపుతాను? శోభిత్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? శోభిత్కి జితిన్ వైఫ్కి అఫైర్ ఉండిందా? నేను అలాగే అనుకున్నాను. వేరెవరితోనూ తనకు అఫైర్ లేదని శోభిత్ చెప్పాడు. కానీ శోభిత్ నన్ను అనుమానించాడు. అంటే యతిన్ నా పిల్లల్ని... శోభిత్ ఎక్కడున్నాడు?
చెప్పండి. ఇది సుమన్ యొక్క ఇల్లా? ముంబైలోనే కదా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? 4 రోజుల ముందు సుమన్ ముంబైలో చంపబడ్డాడు. ముంబై పోలీస్కి ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే మాకు సమాచారం పంపించారు. ఇదంతా హఠాత్తుగా ఎలా జరిగిందండి? హలో, సార్, శోభిత్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. శోభిత్ ఢిల్లీలో భజన్పూర్లో ఉన్నాడు, 2వ భార్యతో. 2వ పెళ్ళమా? అవును సార్. ఈ 2వ భార్య ఇంకెవరో కాదు, యతిన్ భార్య ప్రభా. అనిత మర్డర్ జరిగిన ఆ నైట్ శోభిత్ ఢిల్లీకి వెళ్ళి ట్రైన్ పట్టుకున్నాడు. శోభిత్ని తీసుకురా. ప్రదీప్, ఉమంగ్, జతిన్ అందరూ ఇక్కడికి రావాలి. వీళ్ళందరికీ పిల్లల్ని చంపే మోటివ్ ఉంది. ఖచ్చితంగా ఎంక్వైరీ నడపాల్సిందే. నీకు తెలుసు కదా, శోభిత్ నీ భార్య ప్రభాతో ఢిల్లీలో ఉన్నట్టు. అందుకని వాడి కుటుంబాన్ని మొత్తం అంతం చేసావా? చంపాలనుకుంటే శోభి ఇంకా ప్రభాని చంపుండాలి మేడం. వారి కుటుంబ సభ్యులతో నాకు గొడవ లేదండి. సార్, నా కూతురికి అలా జరిగినప్పుడు నా ఊర్లోనే లేను సార్. నేను ఢిల్లీలో ఉన్నాను. ఇలా చూడండి, దీనికి నాకు అస్సలు సంబంధం లేదు. జాలి హృదయంతో తనకి నేను సాయం చేశాను అంతే. వాళ్ళనైతే నేను చాలా టార్చర్ చేశాను, అది ఒప్పుకుంటాను. కానీ నేనైతే చంపలేదు. సార్, ఒక ఇన్ఫర్మేషన్. అనిత వాళ్ళ అక్క ఆర్తి కూతురు సుమన్ని బొంబాయిలో చంపేసింది. వాట్? అవును సార్, సుమన్ ఆర్తి చిన్న కూతురు. ముంబైలో మేడిగా పనిచేస్తుంది. ఈ అనితని 3 అమ్మాయిల్ని చంపేశారు. అక్కడ ముంబైలో అనిత పెద్దక్క ఆర్తి అమ్మాయిని చంపేశారు. ఈ 2 హత్యలకి కనెక్షన్ ఉందా? ముంబై పోలీసుల్ని కాంటాక్ట్ చెయ్యి. సుమంగ్ మర్డర్ డీటెయిల్స్ నాకు కావాలి. రైట్ సార్. సార్, ఇది చూడండి, వీడే సుమన్ని ఫాలో చేశాడని క్లియర్గా తెలుస్తుంది. ఈ ఫోటోని అనిత సంబంధించిన మనుషులకి చూపించు. ఎవరితోనైనా కనెక్షన్ ఉండొచ్చు. ఓకే సార్. నీకితను తెలుసా? సార్, కుందన్ బాయ్ చెప్పాను, నేను సుమన్ని చంపాను సార్. అన్నిటినీ నేను బయట తీసేసాం. చాలా రోజులుగా నువ్వు పరోల్లో తిరుగుతున్నావు. నువ్వు చెప్పే సుమన్ని చంపేశానని జగతాక్ నాకు చెప్పేశాడు. ఇప్పుడు చెప్పు, సుమంగ్ని ఎందుకు నువ్వు చంపేశావు? అనితని ఇంకా వాళ్ళ పిల్లల్ని ఎందుకు నువ్వు చంపేశావు? అవును, నేనే చంపమని చెప్పాను. ఎందుకు? అంతా తప్పుడు ఆలోచనతోనే మొదలుపెట్టాము. శోభిత్కి ఎయిడ్స్ ఉన్న సంగతి అతను ఉమంగ్తో చెప్పాడు. వాడు నాతో చెప్పాడు. నేను వాడిని తిట్టాను. ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని చెప్పాను. ఎందుకంటే నా పెద్ద కూతురు రాధికాకి నేను పెళ్లి నిర్ణయించాను. అలాంటి టైంలో ఈ విషయం బయట తెలియకూడదని అనుకున్నాను. అందుకని ఆ 4 చంపాలని నిర్ణయించుకున్నాను. కుందన్కి డబ్బులు ఇచ్చింది నేనే. ఒకే టైంలో 4 చంపాలనుకున్నాను. కానీ అనిత ఇంట్లో లేని విషయం నాకు తెలీదు. నేను దారిలో రింకోని కలిశాను. రింకో వాళ్ళ చెల్లెల్ని కూడా తీసుకొచ్చింది. అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళిపోయాను. నేను వాళ్ళ 3 కుందన్ దగ్గర అప్పగిచ్చాను. కానీ ఆ కుందన్ ఆ పిల్లల 3 రేప్ చేశాడు. అది కూడా పెద్ద అమ్మాయిని తన ఆకలి తీర్చడానికి కొన్ని రోజులు పెట్టుకున్నాడు. ఆ తర్వాత నేను తిట్టినందువల్ల రింకుని హత్య చేశాడు. ఆ తర్వాత అనితని కూడా చంపేశావు. ఆ తర్వాత నీ కూతురు సుమంగ్ని ఎందుకు చంపేశావు? శోభిత్ ఎయిడ్స్ విషయాన్ని దాచిపెట్టడానికి నేనే నా కూతుర్ని చంపేశాను. కానీ నేను భయపడిపోయాను. సుమన్ ఎవరి ఎదుట నోరు తెరవకూడదని. అందుకని నేనే. ఒక ఆడది, ఒక తల్లి అనే పేరుకి నువ్వు పెద్ద అవమానాన్ని తెచ్చిపెట్టావు. భయపడి జీవించడం వల్ల అసలు ప్రయోజనం ఉందా? కొన్ని పరిస్థితులకు ముందు మనిషి అసలు ఖైదీగా ఉండిపోతున్నాడు. ఉదాహరణకి HIV, ఎయిడ్స్.
ఈ సమాజం మనల్ని ఒప్పుకోదు అని ఒక మనిషి భయపడ్డం మొదలు పెడితే అప్పుడు ఆ విషయాన్ని దాచడం కోసం వాడు తప్పుడు దారినే ఎంచుకుంటాడు. నాకు తెలిసి ఇలాంటి ఒక మెంటల్ స్టేటే అన్ని విషయాల కంటే ప్రమాదకరం. ఒక నార్మల్ అమ్మాయి అయిన ఆర్తిని ఎంత పెద్ద క్రిమినల్ గా మార్చింది. ఈ పిచ్చి పని వల్ల తనకసలేం దక్కింది? జీవితాంతం జైలు శిక్ష. ఇలాంటి మెంటల్ స్టేట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన మైండ్ సెట్ మారిపోతే ఈ సొసైటీ మారుతుంది. నేను దివ్యాంక త్రిపాఠి దహియా ఇప్పుడు బయలుదేరుతున్నాను. మళ్ళీ మిమ్మల్ని ఒక కొత్త రకమైన కేసుతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు చూడండి క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక్క ఆడదాన్ని ముట్టుకుంటే ఎందరో లేస్తారు. జై హింద్.